హాయ్ అండి, వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా బూర్లు అయితే వండాలి కదా. మీరు ఏం బూర్లు వండారో కామెంట్ చేయండి. నేనైతే శనగపప్పుతో బూర్లు చేశాను. ఈ బూర్లను అయితే మా పెద్దమ్మ దగ్గర నేర్చుకుందంట మా అమ్మ. నేర్చుకున్నప్పటి నుంచి ప్రతి పండక్కి ఇలాగే చేస్తూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అందుకే నేను ఫస్ట్ టైం మా అమ్మని అడిగి ఎలా చేయాలో రెసిపీ అయితే కనుక్కున్నాను. ఇంతవరకు మా అమ్మ చేస్తుంటే బూర్లు ఉండలు చుట్టడం తెలుసు కానీ ఎప్పుడు ట్రై చేయనే లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తాయో ఏమో. ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగపప్పునైతే బాగా ఉడికించుకోవాలి. ఉడికిన పప్పుని స్టేనర్ లో వేసుకుని బాగా చల్లార్చి మిక్సీ పట్టుకున్నాను. అందులోనే సరిపడగా కొబ్బరి తురుము, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి, పంచదారను కూడా వేసుకొని కలిపి ఉండలు చుట్టుకోవాలి. బియ్యం, మినపప్పు, బెల్లం వేసుకుని సోప్ కూడా రెడీ చేసుకున్నాను. ఇంతవరకు నాకు సింపులే కానీ ఇవి తీసి ఆయిల్లో వేయడం అంటే చాలా పెద్ద టాస్క్. ఏదైనా బిర్యానీలు చేయమంటే మాత్రం గట్టిగా గరిటె తిప్పేస్తాను కానీ ఇలాంటి డీప్ ఫ్రైలు అంటే నాకు చాలా భయము. ప్రసాదం కోసం కొద్దిగా గారెలైతే వేశాను. అదే ఆయిల్లోని ఈ బూర్లు కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తానికి ఏదోలాగైతే బూర్లు వండేశాను. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.